నాకు సొమ్ము ఎక్కడ అవకాడు కావాలా నాకు సొమ్ము వచ్చిన పిడిసొచ్చిన మొగడి గుర్తు తప్ప నేను వంద పడతా పాడవాడ పట్టు కూడా పిరికలు ఉండాలి నేర్చుకో అడుగు సొమ్ము నన్ను చూడు నా అందం చూడాలి అత్తాను కూరగాడు అసలు ఏమో అత్తమ్మేనా కాదు కానీ రోజు మా ఆంటీ గోషి పెట్టుకునేది ఇవాళ చూసిన పాదాలు ఆడకుండా సింగులు తీసింది అర్రలో పోసింది కాదే కిందికి పోసిందో అంటానా వెనక జేరగొడ్డలో జడేసింది జడ పూలు పెట్టింది చెవులో కమ్మలు పెట్టింది మాటలు పెట్టింది అయ్యో ఎండ లేదు మా ఆంటీ చూసిన మెడలో ముట్టి వరుస పెట్టుకున్నది నక్లీసా ఇది వరకు 10 అర్ర పెట్టుకుని నాకు తెలిసిండు బిడ్డ అయినా కానీ మా అత్త చూసిన ఇంత మధ్య తయారైంది మళ్ళీ ఇంత పోయేటట్టుండదు అడుగుతా అత్తమ్మ నేను అన్నమాట నీకు వినవంటదా ఇక వినవంటదంటే మళ్ళీ నాడు అంటది ఇక నాకేం వినవాళ్ళ బిడ్డ మా అత్త మంచిదుర్రా ఎందుకంటే లక్ష్మీనుర్రా ఆంటీ అత్తమ్మ అయితే ఎన్నలేదు ఇంత ముద్దుగా తయారైన ఎటు పోతానో చెప్పు మీ అమ్మగారింటికి పోతానవా లేకుంటే మీ ఆయన వాళ్ళ అత్తగారింటికి పోతానవా లేకుంటే మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతానో అమ్మగారెవరు మా ఆయన అత్తగారెవరు నా కొడుకులు అమ్మగారెవరు అనగానే అయిపోయిట్రా ఒక మీ అమ్మగారే అని మీ ఆయన వాళ్ళ అత్తగారు అనుకున్నా మా ఆయన వాళ్ళ అమ్మమ్మ అనుకున్నా కానీ వాళ్ళు ముగ్గురు రకం ఫీల్ అయి అందరు ఎక్కడ ఫెయిల్ అవుతారో అని అందరిని ఒకసారి ముందు పెట్టుదా అన్న నాది అన్న అప్పురం అన్న ఎప్పుడు నిన్ను నోటే నాలుక మాట వస్తుంది అనురా నేను నోటే నాలుక లేని దాన్ని ఎల్లుంటది అందరికి ఉన్నాడు పాలసాందులే ఉన్నది అత్తమ్మ నువ్వు వెళ్ళిపోతాను చెప్పేకన్నా ఫంక్షన్ పోతానవా ఫంక్షన్ కానీ అదే ఏంటి ఫంక్షన్ కాదే ఫంక్షన్ ఒకరు కాకుండా ఎవరు మంచిది ఆయన అడవేంటిగా మళ్ళా బిడ్డ నేను ఏ ఊరి పోతలేను ఏ పల్లె పోతలేను నా గర్భాలు కలిగిన 2 కొడుకులు బాలవతి రాజు సూర్యవతి రాజు 2 కోడళ్ళు పూలవతి శావంతి ఉండగా అన్నలకు చెల్లె కావాలి తల్లిదండ్రులకి బిడ్డ కావాలి ఈ 2 వదినలకు ఆడబిడ్డ కావాలని నేను బిడ్డ వరానికి దేవతల పూజ పోతానమ్మా అంటే ఈ కోడలు ఏమన్నా అనుకుంటది కావచ్చు అని నన్ను ఆలోచన చేసేదానికి వచ్చినావు అన్నట్టు బొమ్మంటే పోతా వద్దంటే మా అనుకోని మేడాలు ఉంటా సరే నువ్వు లోపలి ఇంటి ముందర విసిరించుకుంటావు విసిరించుకున్నాడు కాదమ్మా విచారించుకుంటాడు ఏంది అజ్ఞానం పాడువాడు సూత్తర లోకమా గామ పజ ఏమన్నా అజ్ఞానమా అపకీర్త బయటికి వెళ్ళకుండా మాట మందించే మానం పోద్దమ్మా అయితే ఇప్పుడు అట్రాగి ముసల్తానికి దసరాయికి అన్నట్టుగా ముసల్తాన కుసకూడాలన్నట్టుగా 2 కొడుకులు ఉండగా 2 కోడలు వచ్చినాక ఇప్పుడు కోడలని బిడ్డగా అంట సింగులు అనుకుంటా వస్తాంది అసలు సంవత్సరం అవుతుంది శీర్కకి ఎడతాడు వాడు నీ ముసరు పాడవాడా కాదు కానీ ఇప్పుడు ముసలి కనవచ్చు అనుర్రా 2 కొడుకులు వచ్చిండు అయ్యో కోడలు వచ్చి 2 రోజులు అవుతుంది నా కొడుకుల పెళ్లి 2 రోజులు అవుతుంది పెద్ద కోడలకు అయితే లేరా చిన్న కోడలకు అయితే లేరా పెద్ద కోడలు పిల్లలు అయితే లేరా అని కట్టించిందా పెట్టించింది నన్ను కట్టించిందా మీకు అంత నోసుకుంటే హాస్పిటల్ వండపోతాం ఇప్పటి వరకు మాకన్నా వారు మా అత్తే గంట సింగులు అనుకుంటారా చిన్న కోడలు పిల్లలు అయితే లేరా నన్ను సూచించిందా మాకు ఇంకా ఇప్పుడు ఇట్టం చేసుకుంటలేము మేము ఎందుకంటే సరికాలంగా ఆడి పొలగాల్లో సెలదవడలు పడతాయని అవుతాను అది సరిచుకున్నాకనే మేము అయితే ఇప్పుడు కోడలు
కోడలమ్మ నువ్వు ఉమ్మడే పోతా లేకుంటే నేను ఇంటికాడనే ఉంటా అంటాంది. ఏ అత్తమ్మ నువ్వు ముసల్దానం అయినోకి సరికాలం పూట నువ్వెందుకు పోవుడు అద్దుతి అని నేనంట. ఇక నా కోడలే అద్దన్నాక నేనెందుకు పోవాలన్నావు అని ఇలా పోయే ప్రయాణం బంధు పెట్టుకుంటది. రేపు మన వాడ మీదలతో ఏమని చెప్తా ఎరికేనా నీకు ఇట్లా బిడ్డవారని పోతానంటే నా ఇద్దరు కొడుకులు మా నాన్న భర్త కూడా తయారని కానీ నా కోడలే అద్దన్నదవ్వా అని మందితో చెప్తుంది. అక్కడ కంట అయ్యేదేవారు ఆ మందితో చెప్తే కంటు మేమవుతాం. ఆ బాధన మా మీదకి వస్తుంది. ఆ బాధన మేమెందుకు పోయాలి, ఆ కంటు మేమెందుకు కావాలి. అది ముసది పెనకడ గంటదాను రెక్కనో సత్తది అన్నా కానీ ఏ పాటి సంవత్సరం గులకరితో నేను చూడపోతానా రంగానే గంట అవుతుందా ఇళ్ళ కంగానే పండుగ అవుతుందా ముందున్నది ముసళ్ళ పండుగ. ఏ పాటి గంటదో ఏ పాటి పోదురుతో నేను చూడపోతానా. మెరుగుండా ఉండాలి మేనత్త బిడ్డ మండిని ఉండాలి. అత్తమ్మ ఏడవగాని ఆతమోకం లోతుకాళ్ళు మిట్టకాళ్ళు అయితే పట్ట పట్ట ఏంద్రు లేత మొక్కం లోతుకాళ్ళు మిట్టకాళ్ళు పట్ట పట్ట పడుతుంటే నాకని లోతుకాళ్ళు ఎత్తే నీళ్ళు వస్తలేవు లోతు రిండాక ఎక్కువ నీళ్ళే మద్దతు పోసినట్టు పోతాయవ్వా చెరువు రిండాక. అబ్బా అంటే మాది గుంటలు నిండాలంట బిడ్డ పొమ్మంటారా వద్దంటారా? నేను ఎందుకు వద్దంట అత్తమ్మ నేను కూడా ఇండోర బట్టి అందరూ అనుకుంటారా నీకు బిట్టి ఉండాలి మా కాడు బిట్టి ఉండాలి అన్నలకే ఉరుకుతానే అవ్వ నీళ్ళు ఏందో సైడ్ కాళ్ళు ఆయనకు నా సంవత్సరం అంటే హెచ్చరిక అవుతాను మరి ఆయనకి ఏమో ఇప్పుడే గంట చేస్తాను ఉంటాడు ఎన్ని కొబ్బరికేసరి పెడతాడు ఆయన సంబరం. అయితే అత్తమ్మ నీకు బిడ్డ ఉండాలి మా కాడి బిడ్డ ఉండాలి అన్నలకి ఏమో చెల్లి ఉండాలి. ఆడిబిడ్డ చుట్టరికం లేదు పోషాబద్దాలతో దేవత లేదు శుక్రవారం అంతా వారం లేదు కూరలల్లా వంకాయ కూర అంతా రుచి లేదు అంటారు. ఆడిబిడ్డ చుట్టరికం ఉండదు. ఎందుకంటే మొన్న వేరే రాకెట్ పండుగ అప్పుడైతే అక్కయ్యలా వచ్చి అన్నదమ్ములు రాకెట్ కడతా అంటే నీ పెద్ద కొడుకు నా మొగడు వాడ మొక్క మిట్ట 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 చూస్తాడు. అయ్యో ఏంది ఎండలేదు నా మోడీ గిట్ట చూస్తానని తెలియగలదన్న అయినావా. బీరోలో 50 రూపాయలు ఉంటే 50 రూపాయలు పట్టుకొని దుకాణం పోయినా పెద్ద రాకెట్ కొనుక్కొని వచ్చి నీ కొడుకుని గిట్టే కూర్చుండే వ్యక్తి చేతికి హైడ్గా వచ్చిన రాకెట్ గారు తాయి నూకున్నాడు అన్నవా 2 గజాల తీసుకోపోయి 2 అయ్యో నీ 2 కాళ్ళు మొక్కిండవ్వా 15 కూడగొట్టాలని ఇంట్లో మంచి సూత్రం గలవాలి కదా ఇట్లా గలవాల మొక్కి జన్మానం పోతుందని గజాల మొక్కిండు. అందుకే అప్పటి మాత్రమే చెల్లాడు కానీ నీకు కూడా గట్ట బిడ్డ ఉంటే నీ బిడ్డ ఆయనకు రాకెట్ కడితే ఆయన మీ బిడ్డ కాలు మొక్కాలి. ఎన్నో కాలు మొక్కితే నాకు మస్తు బాధ అనిపించింది. అత్తమ్మ నువ్వు బిడ్డ వారానికి క్షేమంగా పోయి లాభంగా తిరిగి రాపో. బాయ్ బాబాయ్ ఎక్కడ ఆడతాడో కాదు చెప్పమంటా పైలాగా బావా నీకు బిడ్డ కావాలి ఇప్పుడు మాట అందుకే అన్నరే కడుపుల కత్తులు నోట్ల బెల్లాలు కుక్కిట్ల ఇస్తూ ఒరిదలు వదాట నాబిల మాట దాచుకో 4-5 మాట అత్త పోయిరమ్మన్నరా ఆట. నాకే కోడళ్ళ మీద అటువంటి నాకే బిడ్డ మీద ప్రేమ అనుకున్నది. నా 2 కోడళ్లకు ఆడబిడ్డ మీద ప్రేమ ఉన్నది అనుకున్నది. బిడ్డలారయ్య వచ్చేదాకా నీవు ఇల్లు ముంగిలు పైలం అన్నదాట. భర్త కట్టిన బండ్లల్లా కొరవ తిరుగుతుంది. ఒకరు కాదు 2 కాదు 18 జాతర మంది ఊళ్ళో ఉన్న వాళ్ళు అట్ల వాళ్ళు అవసరం వాళ్ళు కమ్మరాలు కుమ్మరాలు మాల మాదిగ కాపులు కరణాలు గొర్రెలు కురుమలైన తల్లి సీతాలదేవి నాయన చిలకపోయి రాజ ప్రయాణం ఎక్కడికంటే రాజ్యం లేక దేశం లేకపోతలేము బతుకు బంగారం లేకపోతలేము కొడుకులు ఉండంగా ఆడపిల్ల లేని సాగు రావనని అవ్వ బిడ్డ వరాని పోతాను వాళ్ళని వచ్చేదాకా రాజ్యదేశం పైన అన్నారాట. బండ్ల మీద రోజు అమ్మా సై సై మేడారం జాతర
భద్రాచలం ఏరుకొని అయోధ్య రామయ్య పూయలైనా అవో శ్రీశైలం ఏరుకొని మల్లికార్జున స్వామి పూయలైనా రమ్మంటే నాయనగా గంగే దక్షిణ స్థానం మనకు బిడ్డ పుట్టాలని నువ్వు మనసులో మొక్కుడు మొక్కుతావా మనసు లేని మొక్కుడు మొక్కుతానా అట్లా కాదు పిల్ల మనసులు ఉన్నావు మొక్కులుంటే మనసు లేని తోడు ఉంటుందా నువ్వు ఎక్కడ మొక్కుమంటే మొక్కబోరవంటి మొక్కుతా నువ్వు ఏం మొక్కుతానవో అదే బామ్మ నాకు నమ్మకం తక్కువ బావయ్య అని మళ్ళీ ఏమైంది ఈ ఎవరో ఆడ జాతర పోతే అక్కడేమైంది నేను గుండెలో దానం చేస్తే ఆ దేవుని దర్శనానికి లైన్లో నిలబడితే ఏమైంది నువ్వు నిద్రపోయినా దుకాణ పోని ఏకుడు వాళ్ళలో బత్తే అట్లా కాదు పిల్ల ఏకుడు వాళ్ళలో బత్తెత్తి వచ్చి మనం ఉన్న రూమ్ కాడ పెడితే పుట్టకొక్కు వెచ్చినట్టు ఎక్కుతుంది మా ఆయన పైసలు పెట్టి కొనుకొచ్చిన కొని ఏకుడు వారాలు బుక్కిన గాని ఈ దొంగ బుద్ధి పాడవాడా ఓ తీర్థంలో పోయాడు కథకాడు పోయాడు కథకాడేమైంది మొన్న కాకర్లపల్లె కాడ కథ చెప్తే కాకర్లపల్లె 3 గంటలకు మంగళారతి పాట వాడినా నేను మంది బాత్రూమ్ లో బకెట్ తెచ్చి మా ఆటోలో పెట్టింటున్నా కాదు పిల్ల అక్కడ బకెట్ వేణు ఈ రాత్రి ఇక్కడ ఉండాలని ఈ రాత్రి నా గట్టి ఏం కావాలి ఇంకా గట్టి ఏమన్నా అయ్యా కళ్ళు దొంగలకో లొట్లు మెడకేస్తారు మరి బకెట్ దొంగలకో 4 బకెట్లు తీసుకొచ్చి నీ మెడకేసి ఊరంతా డబ్బు సాటింపు చేస్తారు కుంటవేన ముళ్ళ ఒడిచిపోతాను ఒళ్ళు జానేతలు మొక్కలు మోరు మోసిన మాటలు ఉయ్యబట్టేనమ్మా అవో ఇత్త మనకి ఈ దేవుడే సంతానం ఇయ్యారే ఈ దేవుడి మొక్కుదాం పాటు ఆయన ఏ దేవుడు ఈయన రాయేశ్వరు అన్నట్ట కుబేరుడు అయ్యో దేవా పాటు మీద ఆడబడ్డ గుడి కాదు రామ్మ పాత శివాలయం ఉన్నదమ్మ ఆడబడ్డది కూడా నీ రోసించకూడదు అయ్యా ఇప్పటికైనా రోసించింది 10 గంటలు పలసగున్న సేన 10 మంది నమ్మిరాడు కానీ పలసగున్న సేనే పంటెక్కలు వేయంగా ఒకరవుతూ పోయంగా శారణ పట్టి తిట్టంగా ఒక మాట ఏ పుట్టలో ఏ చేస్తుండో ఏ గుళ్ళో ఏ దేవుడు ఉంటాడో నల్లబడ్డ గుళ్ళకు తెల్లడు సున్నాలు వేసి సుందాన గుళ్ళను కడిగి గాలింపు ఆ
గుడి కాడకొచ్చే వరకు ఆ గుళ్ళ కొంగలద్ది కొండ మృగాల జీవ జంతువులద్ది ఆ గుడి నిండిపాయనమ్మ ఆ గుడిలోన ఉన్న లద్ది ఎత్తి పారబోయంగా పుత్తురా ఎంత రాత్రి శివలింగం సరికాలం వెళ్ళదాకా సప్పట్లన్నీ దుప్పట్ల కిందనే ఓపిలగా ఈ ఒంటి నిండా బట్ట కట్టుకుని కథ చెప్తే కథ ఎవరు చూస్తారు సప్పట్లు ఎవరు కొడతారు 32 ఇంచుల కలర్ టీవీలు వచ్చినాయి గోడ తలిగేస్తే ముసలి టీవీ కాడ కూర్చుంటాను ఏమనంటే చేతుల రిమోట్ పడతాండ్రు టీవీ కాడ కూర్చొని సీరియల్ అని సీరియల్గా పడతాండ్రు అందుకే అన్నరే ఏ దేవుని గుడికాడ వేన ఆరమూర లేకుండా దేవునికి దండం పెట్టాలన్నమాట రామాయణం భరత భాగవతం భజన కాడ వేన గాని ఆరమూర లేకుండా సప్పట్లు కొట్టు అన్నప్పుడు సప్పట్లు కొట్టాలన్నమాట సప్పట్లు కొట్టకుండా మా కథల్లో ముళ్ళేం పోతలేదు కానీ కొట్టినోళ్ళ శనంత పోయి కొట్టినోళ్ళ మీద పడుతుంది ఆ దేవుడు ఇచ్చిన 2 చేతులు ఉన్నోళ్ళు అయితే సప్పట్లు కొట్టరు చేతులు లేనోళ్ళు సప్పట్లు కొట్టరు పొత్తురా ఎంత రాత్రి శివలింగం తేలితే అమ్మ వీళ్ళు భక్తికి సప్పట్లు కొడతలేరు భయానికే కొడతాండ్రే శనిపా అడగాడు శనిపా ఆగింది కానీ సిద్ధార్థ కింద ఉన్న చేతులు ఇస్తే లేట్ అవుతుంది లోపలే సంపుతారు అవు గట్ల మాత్రం ఏమి అయ్యో భార్య భర్తలైన అయ్యో గానాడు కలిగినవి భార్య భర్తలు చూడవమ్మా గుడి అన్నగాడ గుండములా నీళ్లు తీసుకొచ్చి ఆ గుడి ఎంత కడిగింది పాలాభిషేకం చేసారు నీలాభిషేకం చేసారు పూలతోని పుష్పాభిషేకం చేసి మానవులు ఎందుకయ్యా భూమి మీద పుట్టేది పురుడు చేసేదానికి పెరిగేది పెళ్లి చేసేదానికి మనం బతికేది ఎన్నాళ్ళకైనా సావడానికి మనం బతికేది ఎన్నాళ్ళకైనా సావడానికి అన్నారు మానవులకు అనగానే 100 ఏళ్ళు ఉన్నా కానీ సావు తప్పది 1000 ఏళ్ళు ఉన్నా కానీ ఏరు తప్పదు మనం ఇవాళ దచ్చిన వాళ్ళమే ఆడపిల్లలు ఏని సాగు ఆ రోజు దచ్చిన వాళ్ళమే అవు భగవంతుడి మీద భారం వేసుకున్నారు చిలకపోయి రాదు సీతాదేవి వాళ్ళు ఏదిగా పూజ పడతాండ్రే అమ్మా కారమబ్బులో
నీకేమనొస్తాంద్రా ఇక్కడ కూర్చున్న లింగాన్ని మొక్క రాదు ఈ లింగానికేనా దాని దగ్గర సంతాన బలం ఉన్నా ఐరా అది సంతానం ఇవ్వాలని ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది దాని దగ్గర లేవు కూడా అంటావా ఏ ఉడవలే ఇంకా తయారే కాలే పట్టుకున్న లింగాన్ని మొక్క ఏ దాని దగ్గర అన్ని అయిపోయినాయిరా అరే ఒక్కడి కూడా లేదు దాని దగ్గర మీ ఇద్దరిని చూడాలని ఇంత సాధగానుడి గింతడి పెన్నం ఎందుకు నీకు సామంత పాలకిచ్చుకో వారు ఎక్కువ తక్కువ వాళ్ళు ఇచ్చుకుంటూ లేరు కింది పక్క నాకిచ్చి మీది పక్కన ఉంచుకో వాడి పెడతాడు మొక్కుదా సమ్మత లేదా ఇద్దరు మొక్కుదా దేవతలకు అయిలో నీలో తెలిసిన దేవా నీ గుడికి వచ్చినము నీ కుండ పోనమయ్యా భగవంతు పూలే అన్న గాయదారు పూలే ఇట్లా పూలే పరమాత్మ అవు కంటికి నిద్ర లేదు ఈశ్వర జగదీశ్వర మహేశ్వర కరణగండమాల గంగాధరుడ గజులుడ అగో వినాయక ధరుడ విఘ్నేశ్వర స్వామి అమ్మా అవు దక్షిణ కన్న బిడ్డ దేగల భారతమ్మ తల్లి భారతమ్మ బ్రాహ్మణింటి బిడ్డ బంగారి బొమ్మ నీ గంపంత కన్నుల్లా ఎర్ర ఈమె లెక్క కనబడతలేనా ఒక్కసారి అమ్మ పార్వతమ్మ తండ్రి శంకరుడికి ఏర్పడకున్నా లోకమాత ఉన్నవు తల్లి నీ కన్నా మా కన్నీరు నీకు శుద్ధి పడతలేదా అన్నప్పుడే పార్వతమ్మకు కన్నీరు ఎప్పుడు మాట్లాడుతుందో పార్వతని ఉన్నది అత్తేడులో కళ్ళ చూస్తానని ఒక్కసారి చూసావా ఎవరి కన్నీరు అత్తగాని కన్నీరా బుట్టగాని కన్నీరా అరదేసి కన్నీరా పరదేసి కన్నీరా ఉన్నవారి భార్య మరి నెత్తిందా లేని వారి కొంపగారి కూలిపోయిందా ఎవరి కానీ అని ఏర్పాటు చేయంగా ఇక్కడ దగ్గర వాళ్ళ సిలకపోయినగరం వెళ్ళారు అది సిలకపోయిరాదు అతని భార్య బాల సీతాదేవి గల బాణ ధనం లేక వచ్చిందా దైవం లేక వచ్చిందా ఇలా రాజ్యాలు లేక వచ్చిందా ధనం ఉన్నది దైవం ఉన్నది ఇలా రాజ్యాలు ఉన్నాయి ఎక్క గుర్రాలు ఉన్నాయి మరి వాళ్ళ గర్భాన పుత్ర సంతానం అంటే కొడుకుల సంతానం లేక బిడ్డల సంతానం లేక తీర్మాన దగ్గర పూజ కట్టిన వాళ్ళ ఒకసారి అందరూ చూస్తే వాళ్ళ గర్భాన ఇద్దరు కొడుకులు పుట్టిల్లు పెద్ద కొడుకు
బాలవాది మహారాజు చిన్న కొడుకు సూర్యవాది మహారాజు పెరిగి పెద్దోళ్ళు 20 ఏళ్ళ పిల్లలైన ఇద్దరు కొడుకులు పెళ్లి చేసింది 2 కోడలు నచ్చిండు పెద్ద కోడలు పూలావతి దేవి చిన్న కోడలు చామంతి దేవినమ్మా ఇద్దరు కొడుకులు ఉండగా తెల్లనుకున్నదయ్యో భగవంతరే రేపటి కాళ్ళ గాలి వేగ పండుటాకు సందం నా భర్త ప్రారంభమైన నా ప్రారంభమైన ముందు బాండ పట్టుకుని తరమన్న దానం చేస్తే మాకు 2 కొడుకులు ఉన్నారు కానీ చెడు బిడ్డ లేదని కాదు దేవి రామ పూజ కాస్తున్నా కదా అందుకే అనరవలార ఏ తల్లైన కోరుకుంటుంది ఏ తండ్రైనా కోరుకుంటాడు మా గర్భాన కొడుకులున్న కాడ బిడ్డలు ఉండాలి బిడ్డలున్న కాడ కొడుకులు ఉండాలి అన్నలున్న కాడ చెల్లెలు ఉండాలి చెల్లెలున్న కాడ అన్నదమ్ములు ఉండాలి కోట్లు సంపాదించేది కొడుకుల కొరకు లక్షలు సంపాదించేది బిడ్డల కొరకు అన్నారమ్మా ఏ ఆడతల్లైనా ఆడిదనం ఎత్తి భూమి మీద పడ్డప్పుడు అమ్మాని పిలిపించుకొని ఆడితనమే పాడతనం అన్నారు ఈ ఆడతల్లైన రంగ పేరు మోదన బాధన పేరు దొంగ పేరు మోదన బాధన పెదని కొట్టు నిందిన పాడబడా చాలా పెద్దయో అన్నారమ్మా కొడుకుల కన్న తల్లి బాధ బిడ్డల కన్న తల్లి తెలియదు బిడ్డల కన్న తల్లి బాధ కొడుకుల కన్న తల్లి తెలియదు కన్న తల్లి బాధ గొడ్డురాలు తెలియదు గొడ్డురాల బాధ కన్న తల్లి అర్థం చేసుకోదు అన్నారంట మరి వాళ్ళ గర్భాన 2 కొడుకులతో బిడ్డగలిగే సంతాన ఫలం ఉన్నదా లేదని ఒక్కసారి యోగ దృష్టితో కనిపెడితే మరి ఇది వరకు 2 కవల పిల్లలు మళ్ళా 2వ కానుపులో కూడా 2 కవల పిల్లలు పుట్టే అంత ఉన్నది మరి ఏ క్షణం వెళ్ళిపోయి వాళ్ళకు సంతాన ఫలం ఓడిగట్టకపోతున్నా మా పాడు బతుకు పాడవడా ఇక బిడ్డలేని బతుకు ఉండేందుకు లేకెందుకు నా భార్య భర్తలు తలను మోదుకొని వాళ్ళ ప్రాణాలు తీసుకుని వాళ్ళ పైన జీవనాలను ఆయనలో ఐక్యపరచుకోవాలి వాళ్ళ ప్రాణాల గుడికాడి పోతే ఎవరన్నా గుడికాడికి వస్తారా భక్తులు దేవుడని మొక్కుతారా దేవతని మొక్కుతారా మరి ఆ భార్య భర్తల ప్రాణం పోవద్దు ఈ క్షణం వెళ్ళిపోయి భార్య భర్తల గది గది చెప్పి సంతాన పనం ఓడిగట్టేస్తారా అని ఆ తల్లి భారతమ్మ రూపకంగా పోతే సాక్షాత్తు పార్వతి వచ్చిందండి ఆ పట్టిన ప్రాణం వదిలిపెట్టక దేవలోకం వస్తారు దేవలోకాన్ని నరలోకాన్ని దారి పడుతుందని కోని ఆ పార్వతమ్మ ఏం చేసింది ఒక్కసారి తల మీద హస్తం మోపుకున్నదాట విడుదల పెద్ద వరకు దోగరాలేజం కట్టింది అమ్మా దోగరాలేజం మీద పోతాంది అదే పార్వతి రామ రామ రాఘవ రామ అనుకున్నది భార్య భర్తలు తమకు భిన్నం ఏసి గుడి ముందరకెట్టరా ఆ తల్లి భాగవతమ్మ గంటల కొడతబడినదా
నేను కూడా ఈ నీవు కూడా నేర్చుకున్నారా ఏందో పెద్ద రైతు మీద ఉసుక జల్లడు కొడుకో నువ్వు అంటే వయసు మీద ఉన్నావు రోని ఉన్నావు కాబట్టి నీకు ఏర్పడతలేదు నా తీరాక నా అంత గది నీకు పడుతుందిరా ఇదే కదనా కాదు బిడ్డ నీకు ముఖాలల్లో రక్తం నడుస్తుంది నేను విడుదల పెద్ద మనిషి అయిన బిడ్డ ఇండోల వయసు రక్తం నడిచింది కానీ ఇప్పుడు రక్తం బంద్ అయినంత నీరు నడుస్తుంది దాకా పోయినా డాక్టర్ సాబ్ అన్నాడు కదా ఈ డాక్టరే ఆ పరీక్ష ఈ పరీక్ష అన్ని పరీక్షలు చేసిన రక్త పరీక్ష అన్ని పరీక్షలు చేసి అన్ని మంచిగానే ఉన్నాయి బిడ్డ నీకు రక్త కణాలు తక్కువ అయినాయి నీకు 3 గ్రాములే ఉన్నది రక్తం అంటున్నాను 3 గ్రాముల రక్తం రావమ్మా ఇదేం తప్పుడే ఇప్పుడు తప్పుతే పిల్లల వాళ్ళే కదా అరే పట్టుని వాళ్ళు ఎవరి వాళ్ళే కావాలి నాయకుడు వచ్చే మీ కూర్చొని ఉంటే ముసలి నిలబడే ఉంది అబ్బాయి అన్య విన్నా పుణ్యం వచ్చాడు ముడి కూడా